ఫౌండేషన్ అండ్ ఇది మొత్తం మిక్స్ చేసేసుకుని మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటే అసలు ఫేస్ అనేది ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ రోజు ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం ఒక వెడ్డింగ్‌కి అటెండ్ అవ్వబోతున్నాం అనమాట. సో, ఆ వెడ్డింగ్ కోసం అని చెప్పి మొత్తం నేను మా సిస్టర్ రెడీ అవ్వబోతున్నాము. మేము ఎలా రెడీ అవుతున్నాము, ఏ అవుట్‌ఫిట్స్ వేసుకుంటున్నాము, సో, మీకు అన్నీ కంప్లీట్‌గా ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల నుంచి నేను మేకప్ వీడియో అడుగుతున్నారు. మీరు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు? ఎలా మేకప్ వేసుకుంటారని. సో, ఈ వీడియోలోనే నేను మొత్తం క్లియర్‌గా మీకు చూపించాలనుకుంటున్నాను. సో, నేను ఎలా రెడీ అవుతాను ఏంటనేది. సో, యాహ్! లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. ఫస్ట్ అయితే నా హెయిర్ అంతా డీటాంగిల్ చేసేసుకుంటున్నాను నీట్‌గా. నాకెప్పుడు ఈ హెయిర్‌తోనే ప్రాబ్లమ్. ఎక్కువ టైం తీసుకునేది ఇదే. ఈ కష్టం కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు మాత్రమే అర్థమవుతది. ఇక్కడ మా మమ్మీ అయితే శారీకి ప్లీటింగ్ చేస్తుందనమాట. సో, మా మమ్మీ అయితే ఎప్పుడు స్టార్టింగ్ మాకు హెల్ప్ చేస్తది. ఎందుకంటే తను 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మ్యాగీ కన్నా ఫాస్ట్‌గా రెడీ అయిపోతది. ఇక్కడ మా చెల్లి కొత్త హెయిర్ స్టైల్ ఏదో ట్రై చేస్తానంది నాకు. సో, అందుకే మొత్తం నా హెయిర్ అంతా తన చేతిలో పెట్టాను. సరే ఏం చేస్తుందో చూద్దామని చెప్పి చాలా సేపటి వరకు చూశాను. నాకైతే ఒక హ్యాబిట్ ఉంది. అది బ్యాడో గుడ్డో తెలియదు కానీ నా హెయిర్ కానీ, నా ఫేస్ కానీ ఎవ్వరికీ మేకప్‌కి, హెయిర్ స్టైల్‌కి నేను అసలు ఇవ్వను. ఎందుకంటే నాకెందుకో సెట్ అవుతది అనిపించదు వేరే వాళ్ళేస్తే. నేను వేసుకున్నదే నేను మేకప్ చేసుకుంటేనే నాకు సెట్ అవుతది అనిపిస్తది. సరే ఏదో ట్రై చేస్తానంది కాబట్టి ఇచ్చాను. బట్ నాకైతే సెట్ కాలేదు. మళ్ళీ రిమూవ్ చేసేసాను. మేము ఇక్కడ రెడీ అవుతుంటే మా డాడీ మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారనమాట. నేను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను అని చెప్పి నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే. అందుకోసం అని చెప్పి మా డాడీ చేస్తుంటే మేము నవ్వుకుంటున్నాము. సో, నెక్స్ట్ మా మమ్మీ ట్రై చేసింది ప్లీట్స్. కాకపోతే నాకు చాలా పెద్ద ప్లీట్స్ వచ్చేసాయని చెప్పి మళ్ళీ మా సిస్టర్‌కి ఇచ్చాను. మా చెల్లైతే శారీ కట్టడంలో ది బెస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగా కడుతుంది. ఎంత కష్టమైన శారీస్ అంటే లైక్ పట్టు శారీస్ అవి అంత డ్రేపింగ్ ఈజీగా ఉండదు కదా. సో, అలాంటివి కూడా చాలా ఈజీగా కట్టేస్తది. అందులో మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా నేనైతే శారీ కట్టేసుకున్నాను. డ్రేపింగ్‌కి ఈజీగా ఉన్న శారీస్ అయితే నేను డ్రేప్ చేసేసుకుంటాను. లేకపోతే మ్యాక్సిమం మా సిస్టరే కడుతది. మా చెల్లి కట్టిందే నాకు బాగా నచ్చుతది. ఈ శారీ అయితే నా ఎంగేజ్‌మెంట్ శారీ అనమాట. ఫస్ట్ పుట్టింటి వాళ్ళు పెడతారు కదా, అంటే మా మదర్ వాళ్ళు పెట్టారు ఈ శారీ. నేనొచ్చేసి ఈ జుంకా మగ్గం వర్క్ చేయించుకున్నా అనమాట. అప్పట్లో చాలా ఫేమస్ ఇది. చాలా బాగుండేది. ఇప్పుడు నా చిట్కలు ఏం వేసుకుంటుందో కూడా మీకు చూపించేస్తాను. మేము రంజాన్ టైంలో చార్మినార్ ఎలా ఉంటదని చెప్పి చార్మినార్ చూడడానికని వెళ్ళాము. అక్కడ నాకు ఈ ఫ్యాబ్రిక్స్ చాలా నచ్చాయి. ఎస్పెషల్లీ పింక్ వన్ అనమాట. నేను ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నాకు చాలా నచ్చుండే. సో, ఎగ్జాక్ట్ పింక్ అనమాట. సో, అది చూడంగానే 2 మీటర్స్ ఉంది. మీటర్ వచ్చేసి ₹100. సో, 2 మీటర్స్ తీసేసుకున్నాను. నేను ఒక 1 మీటర్ బ్లౌజ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఏదైనా శారీకి కాంట్రాస్ట్‌గా యూజ్ చేసుకోవడానికి. దానికి కాంబినేషన్‌లో గ్రీన్ కలర్ లెహెంగా తీద్దామని చెప్పేసి నేను షాప్‌కి అయితే వెళ్ళిపోయాను. నాకు ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది. సో, ఇంకా అదే ఫిక్స్ అయిపోయాను. ఇది వచ్చేసి మీటర్ 550 అలా చెప్పారు. అండ్ ఇక్కడ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే నేను గ్రీన్ అని ఫిక్స్ అయ్యి వచ్చాను కాబట్టి ఇంకా గ్రీన్ తీసేసుకుంటున్నాను. మీకేది నచ్చింది కమెంట్ చేయండి. ఈ ఆరెంజ్ అండ్ పింకా లేకపోతే గ్రీన్ అండ్ పింకా అనేది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ వన్ స్కాలప్ బార్డర్తో పెట్టించాను నేను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ పెట్టించాను. నేనైతే ఇది ఇండో వెస్ట్రన్ వేలోనే నేను అనుకున్నాను. ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఉన్నాయి కదా. అండ్ లెహెంగా వచ్చేసి ఇలా స్టిచ్ చేయించాను అనమాట. అండ్ దీనికి కూడా వేస్ట్ వచ్చేసి ఇది స్కాలప్ బార్డర్ వచ్చింది. అండ్ వేస్ట్ హూక్స్ వచ్చేసి నేను చాలా ఎక్కువ పెట్టించాను. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకునేటట్టు. సో, ఫైనల్‌గా నా చిట్టాల అవుట్‌ఫిట్ అయితే ఇదనమాట. నా సిస్టర్ వచ్చేసి ఈ శారీ కట్టుకుంటుందనమాట. ఈ వైట్ షేడ్ కట్టుకుంటుంది. సో, గ్రీన్ అండ్ పింక్ బార్డర్ వచ్చింది. నా చిట్టి తల్లి వాళ్ళ పిన్ని మ్యాచింగ్ అనమాట. సో, ఇంకిప్పుడు మేకప్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నాకు మేకప్ చాలా ఫాస్ట్‌గా అయిపోతది. జస్ట్ నేను హాఫ్ అన్ అవర్‌లో మొత్తం ఎండ్ టు ఎండ్ మేకప్ అనేది వేసేసుకుంటా అనమాట. సో, ఎలా వేసుకుంటాను ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ సన్ స్క్రీన్ రాసేసుకోవాలి. 2 ఫింగర్స్ సరిపడగా సన్ స్క్రీన్ రాసేసుకొని ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ లోరియల్ ప్యారిస్ కన్సీలర్ యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇది మంచి కవరేజ్ ఇస్తది. సో, మనం డార్క్ సర్కిల్స్ అండ్ ఎక్కడైతే ఫేస్‌లో డార్క్ స్పాట్స్ అవి ఉంటాయో మొత్తం అంతా అది డాట్స్ కింద పెట్టేసుకొని బాగా స్కిన్‌లోకి బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఫేస్ అంతా. డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కలర్ కరెక్టర్ యూస్ చేయాలి. బట్ నాకు అంత డార్క్ సర్కిల్స్ ఇంటెన్సిటీగా లేవు. సో, అందుకే నేను డైరెక్ట్ కన్సీలర్ అప్లై చేసేసాను. ఆల్ ఓవర్ ఫేస్ బాగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫౌండేషన్ రాస్తాం కాబట్టి అది కూడా దీనిలోకి బ్లెండ్ అయిపోవాలి. లేకపోతే కేకీ లుక్‌గా కనిపిస్తది. ఇప్పుడైతే నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఫిట్ మీ అనమాట. ఇది నా షేడ్ వచ్చేసి 128.
కే బ్యూటీ నుంచి నా దగ్గర ఒక ఇల్యూమినేటర్ ఉందనమాట. సో, ఇదొచ్చేసి క్యాంపెయిన్ అనమాట. సో, ఇదొక ఇల్యూమినేటర్. ఇదైతే మంచి గ్లోయి, డ్యూయి ఫినిష్ ఇస్తది. సో, నేనది తీసుకున్నాను కే బ్యూటీ నుంచి. సో, ఇదేంటంటే మనం ఆహ్ సో, మనం ఫౌండేషన్ రాసుకుంటాం కదా! అది ఎంత రాసుకుంటామో మనకు ఐడియా ఉంటది. అది మనం హ్యాండ్ మీద ఇలా తీసుకొని తర్వాత ఇల్యూమినేటర్ 2 పంప్స్ పెట్టుకుంటే మొత్తం ఫౌండేషన్ అండ్ ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటే అసలు ఫేస్ అనేది ఫుల్ గ్లో ఉంటది. మనం డే టైమ్ వెళ్ళిన ఫంక్షన్స్‌కి లేకపోతే నైట్ టైమ్ వెళ్ళిన ఫేస్ మొత్తం చాలా షిమ్మరీగా చాలా బావుంటది. అండ్ నేచురల్ షిమ్మరీగా ఉంటది. మనం ఏదో అప్లై చేసినట్టు కాకుండా. సో, ఇది బెస్ట్ టిప్ అనమాట. నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇందులో ఇల్యూమినేటర్స్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. మీకు ఏ షేడ్ సూట్ అవుతుందనేది తీసుకోండి. నేనైతే షాంపేజ్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ హ్యాండ్ మీద రాసి చూపిస్తున్నాను. ఓన్లీ ఫౌండేషన్ అయితే ఆ షైనింగ్ అనేది రాదు. నేను ఇల్యూమినేటర్ యాడ్ చేశాను కాబట్టి మంచి షైనింగ్ వస్తుంది. నేనైతే ఎవ్రీ వ్యానిటీలో ఉండాలని చెప్తాను. ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇలా 2 కలిపి బాగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట ఫేస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్స్ వాళ్ళది ఐబ్రో ప్యాలెట్ అనమాట. ఇందులో 4 కలర్స్ అయితే వస్తాయి. నేనైతే ఎక్కువ మీడియం బ్లాక్ యూస్ చేస్తాను. సో, అదైతే న్యాచురల్గా అనిపిస్తుంది. అందుకని నేను అది యూస్ చేస్తాను అనమాట. ఇందులో బ్రౌన్ అండ్ జెట్ బ్లాక్ కూడా ఉంటుంది. సో, ఏది కావాలితే అది యూస్ చేసుకోవచ్చు. ఇలా ఐబ్రోస్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఐ షాడో ప్యాలెట్ నుంచి నేను ఎక్కువ బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేస్తాను. అదైతే నాకు న్యాచురల్గా అనిపిస్తుంది. అందుకే నేను ఆ కలర్స్ యూస్ చేస్తాను. బ్రష్తో ఐ షాడో వేసేసుకుంటున్నాను. సో, నేను న్యాచురల్గా ఉండడం కోసం లైట్గానే వేసుకుంటాను అనమాట. ఎప్పుడు ఎక్కువ డార్క్ వేసుకోను. సో, ఇన్ కేస్ కొంచెం హెవీగా కనిపించాలి అంటే నేను గోల్డ్ కలర్ కూడా వేసుకుంటాను. గోల్డ్ షాడో కూడా. అండ్ ఐలైనర్ వచ్చేసి అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఎక్కువ స్మోకీ ఐసే ప్రిఫర్ చేస్తున్నారు. సో, నేనైతే ఇక్కడ ఇందాక ఐబ్రో ప్యాలెట్ చూపించాను కదా! అందులో కొంచెం డార్క్ బ్లాక్ తీసుకొని నేను ఇక్కడ స్మోకీ ఐస్ వేసుకుంటున్నాను. అందులో బ్రష్ ఉంటుంది. సో, ఆ బ్రష్ యూస్ చేసుకుని నేను వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ పెట్టుకుంటున్నాను. నేను రెనీ మిడ్ నైట్ కాజల్ యూస్ చేస్తున్నాను. ఇదైతే సూపర్ డార్క్ ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్గా రెడీ అవ్వాలంటేనే కాజల్ అప్లై చేస్తాను. లేకపోతే అస్సలు అప్లై చేయను. ఎందుకంటే ఇది కూడా అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం బాగా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడే నేను కాజల్ పెట్టుకుంటాను. మా చెల్లి ఇక్కడ పాపడి బొట్టు పెట్టడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇదైతే మేము రీసెంట్‌గానే ఒక ట్రిక్ నేర్చుకున్నాము. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అది వీడియో కావాలంటే చెప్పండి. ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. తర్వాత నేను మస్కారా కూడా వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ కే బ్యూటీ నుంచి బ్లష్ వేసేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అరౌండ్ 550-600 అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా కాస్ట్ గుర్తులేదు. కానీ చాలా మంచి లుక్ ఇస్తుంది ఇది కూడా. సో, ఆల్మోస్ట్ మేకప్ అనేది ఎండ్ అయిపోయేటప్పుడు వేసుకోవాలన్నమాట ఇది. సో, ఇలా చీక్స్కి రాసేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకుంటున్నాను నేను. లైట్గా నోస్ కూడా రాసేసుకుంటున్నాను. యూజువల్గా నేను లాస్ట్లో హైలైటర్ రాసుకునేదాన్ని కొంచెం గ్లో ఎఫెక్ట్ కోసం. కానీ తర్వాత ఈ చీక్ టింట్ తీసుకున్నాక నాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఇదైతే చాలా గ్లోయీగా మంచి షైనింగ్ వస్తుంది. లైట్ మన ఫేస్ మీద పడినప్పుడు కూడా మంచిగా హైలైట్ అవుతుంది అనమాట. సో, నేను అదే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య. అండ్ లాస్ట్లో నేను లిప్స్టిక్ వేసేసుకుంటున్నాను. నేనైతే కలర్ బార్ లిప్స్టిక్ యూస్ చేస్తాను అనమాట. V22 షేడ్. ఇలా ఎక్కువగా రెడీ అయినప్పుడు కొంచెం డార్క్ లిప్స్ షేడే నేను ప్రిఫర్ చేస్తాను. సో, ఎందుకంటే మన అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీతో మ్యాచ్ అవ్వాలి కాబట్టి. అండ్ లాస్ట్లో బొట్టు పెట్టేసుకున్నాను. సో, ఇలా రెడీ అయిపోయాను అనమాట. మా చెల్లి నాకు పూలు అది పెట్టి హెల్ప్ చేస్తుంది. నా టర్న్ అయిపోయాక మా చెల్లికి నేను పూలు పెట్టాను అనమాట. తనది ఫుల్ సిల్కీ హెయిర్ అనమాట. మొత్తం పూలన్నీ జారిపోతుంటే మొత్తం స్లైడ్స్ అన్నీ గుచ్చేసాను. అక్కడ ఫుల్గా అరిచేసింది నేను పెట్టేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము జ్యువెలరీ పెట్టుకుని రెడీ అయిపోయాము. మీకు ఇందాక చెప్పాను కదా, జస్ట్ 2 మినిట్స్లో మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది. మేము లాస్ట్లో జ్యువెలరీ పెట్టుకుందామని స్టార్ట్ చేసేటప్పటికి తను అప్పుడు ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మా జ్యువెలరీ పెట్టుకునే టైంకి తను మొత్తం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతారు కూడా. సో, అంత ఫాస్ట్గా రెడీ అవుతుంది. కానీ మాకు మాత్రం మా చెల్లికి నాకు అస్సలు అవ్వదు. ఇక్కడ నా మేకప్ అనేది క్లియర్గా అనిపిస్తుంది. ఎలా ఉందో కమెంట్ చేయండి. మా చెల్లి ఇక్కడ నాకు చంస్వారాలు పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము గాజులు వేసుకొని రెడీ అయిపోతున్నాం. ఇంతకుముందు నా బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా మీకు చూపించాను షార్ట్స్లోని. అండ్ ఇంతకుముందు నేను ఈ బ్యాంగిల్స్ అన్ని ఎక్కడ తీసుకున్నాను, నాకు ఎంత కాస్ట్ పడ్డాయి అనేది నేను లాంగ్ వీడియో కూడా చేసి ఉంచాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి.
మా చెల్లి మ్యారేజ్కి మొత్తం మేము యాంగిల్స్ అన్నీ తీసుకున్నాము. ఆల్మోస్ట్ అన్ని సారీస్కి బార్డర్స్కి మ్యాచింగ్ అయ్యేటట్టు మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట. అవే సేమ్ ఇక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటున్నాము. మా చెల్లి అయితే వేసుకుని రెడీగా ఉంది, నాకు హెల్ప్ చేస్తుంది. తను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి నా శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అండ్ మా మమ్మీ డాడీ అయితే వెళ్ళిపోయారు. ఇంట్లో నేను, మా హస్బెండ్, మా చెల్లాల హస్బెండ్ అండ్ నా చిట్టి తల్లి మేమే ఉన్నాము. మేము రెడీ అయ్యి క్లాస్లో వస్తాము, మాతో పెట్టుకుంటే మీకు అవదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. తర్వాత మేమిద్దరం రెడీ అవ్వడమే ఒక ఎత్తు అయితే నా చిట్టితల్లిని కూడా మళ్ళీ రెడీ చేయాలన్నమాట. నా చిట్టితల్లికి చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది. తను ఫస్ట్ అయితే రెడీ అవ్వదు. ఫస్ట్ తను రెడీ చేసామంటే అస్సలు రెడీ అవ్వదు. ఎప్పుడైతే మనం రెడీ అయిపోయి ఫస్ట్ తనకి కనిపించాలన్నమాట రెడీ అయిపోయాక, అప్పుడు తనకి కంగారు వస్తుంది. నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చెప్పేసి అప్పుడు రెడీ చేయించమని దగ్గరికి వస్తుంది. నా చిట్టితల్లికి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. ఎన్ని బ్యాంగిల్స్ వేయించుకోవాలనుకున్నా ఏం చేసుకుంటుంది, అంత ఇష్టము. వేరే జ్యువెలరీ ఐటమ్స్ ఏం పెట్టుకోమన్నా కొంచెం నొప్పి వచ్చేస్తుంది, కానీ బ్యాంగిల్స్ మాత్రం బాగా వేసుకుని ఎంజాయ్ చేస్తుంది. నేను వేసిన హెయిర్ స్టైల్ నచ్చలేదని చెప్పి మా చెల్లి తీసేసి మళ్ళీ వేస్తుంది అనమాట. సో ఇక్కడ తర్వాత అయితే మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. అందరూ పింక్స్ గ్రీన్ అవే ఉన్నాయి. నేనైతే వెడ్డింగ్కి వెళ్ళేసరికి ఫుల్ డౌన్ అయిపోయాను. సో వెళ్ళిన వెంటనే కొంచెం ఏదన్నా తింటేనే కానీ బెటర్గా అనిపించదని చెప్పి నేను అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ అయితే వేసేస్తున్నాను అనమాట. నా చిట్టుదల్లేమో ఏదో లాలీపాప్ అని చెప్పి తెచ్చుకుంది. అది ఇంతకీ ఫ్రూట్ అనమాట, ఏదో ఫ్రూట్ లాలీపాప్లా చేసి పెట్టారు. సో అది లాలీపాప్ అని చెప్పి మస్తుగా తీసుకుని ఎంజాయ్ చేస్తుంది. అండ్ మా మ్యాచ్ అంతా ఒక చోట సెట్ అయిపోయాము. నా చిట్టుతల్లి అయితే భోజనానికి స్పెషల్ సీట్ కావాలంటది. అసలు మేము తినిపిస్తామంటే అస్సలు ఒప్పుకోదు. తను కూడా కూర్చుంటానంటది. అలా అని తింటదా అంటే లేదు, మొత్తం పోసేసుకుంటది మీద. లాస్ట్లో మేమంతా కలిసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము వెళ్ళిపోయే ముందు. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.